తోపుడు బండ్ల కార్మిక సంఘం నాయకుడు టీఎన్టీయూసీ నగరం వైస్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ సత్యబాబు జన్మదిన వేడుకలు స్థానిక నిర్మల గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. పలు సంఘాల అధ్యక్షులు, కార్మికులు, తోపుడు బండ్ల వర్తకులు తరలివచ్చి సత్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్ టీఎన్టీయూసీ జిల్లా నాయకుడు బాక్స్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, శ్రీదేవి తోపుడు బండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు కనకాల రాజా, అడపారాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీఎన్టీయూసీ టౌన్ అధ్యక్షుడు నల్లం శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, సత్యబాబు నిరంతరం కార్మికులకు అండగా నిలబడుతూ వారికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి కృషి చేస్తున్నారన్నారు. అందుకే కార్మికుల్లో ఆయనకు అంత ఆదరణ లభించిందన్నారు. సత్యబాబు మాట్లాడుతూ తన వెనుకన బాక్స్ ప్రసాద్, బట్లంకి ప్రకాష్, నల్లం శ్రీను, బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల్లా ఉండబట్టే కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడగలుగుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. బాక్స్ ప్రసాద్ ఒక అన్నలా తనకు తోడుగా నిలబడి బ్రతకడం నేర్పించారని కృతజ్ఞతలు తెలిపారు. పలు ప్రాంతాల కార్మిక నాయకులు కుమార్, సత్య, అరవపల్లి త్రివిక్రమరావు, వెంకటరమణ, శెట్టి కాపు, సింహాద్రి, కుమార్, వెంకన్న, వరమ్మ, మాటకారి రాము తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హృదయాల్లో ఉన్నటువంటి ఒక పేరు, ఒక వ్యక్తి మీ అందరి ద్వారా అతనికి ఒక శక్తి, అతను మీకు ఒక శక్తి. ఎందుకంటే ఏ చిన్న కార్మికుడికైనా సరే ఏ చిన్న ఇబ్బంది జరిగినా ఆ స్థానిక నాయకులు, అంటే ఈ చుట్టుపక్కల గోదావరి గట్టు ఆ ఏరియాలోకి వచ్చేటప్పటికి నన్ను, లేకపోతే అలా పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి దీపు వాళ్ళను, లేకపోతే అలా బట్లంకి ప్రకాష్ గారి ఏరియాకి వచ్చేటప్పటికి అక్కడికో, ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కలిసి అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, పోటీతత్వం లేకుండా, ఒక వ్యాపారం ఉన్న చోట రెండో వ్యాపారం కూడా అదే వ్యాపారం రెండో పెట్టకుండా అహర్నిశలు ప్రతి చోట కూడా ఏ చోట ఏ బండి ఉంది, ఎక్కడ ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారు అని అతను ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమం చేస్తుండడం వల్ల మాకు బాగా అతను హృదయానికి హత్తుకున్నాడు. మరి బాక్స్ ప్రసాద్ గారి పనులన్నీ కూడా మరి వెన్నంటి ఉండి అలాగే ఆయన పనులన్నీ కూడా సక్రమంగా జరిపించుకుంటూ, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టమో అది మాకు తెలుసు. అటువంటి కార్యక్రమాల్లో చెడు వస్తుంది, మంచి వస్తుంది. అలాగే ఎప్పుడు చెడు అనే మాట రాకుండా ఏ పరిస్థితుల్లోనూ కూడా ఒకరిని కించపరచకుండా మరి ఆ పనులన్నింటినీ, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంత దిగ్విజయంగా జరిపించాడంటే మరి సత్యబాబు గారిని మనం నిజంగా మామూలుగా పుట్టినరోజు కాకపోయినా మామూలుగా కూడా ఆయన్ని అభినందించాలి. మాకు సహకరించడం ఈరోజు చాలా గొప్పకరమైన విషయంగా భావిస్తాం. ఎందుకంటే ఇది మీరు లేకపోతే మేము లేవు. ఫస్ట్ మొదలంటూ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరందరూ కలిసి సహాయ సహకారాలు అందించి పిలిస్తే పలికే మనిషిలాగా ఎప్పుడు కూడా మా ఎదుంటే ఉండి, మేము కూడా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం, మా కార్మికులు చిన్నవాళ్ళ గురించి మాకు కూడా తెలుసు కాబట్టి, అలాగే మా సత్యబాబు కూడా చిన్న స్థాయిలో వచ్చాడు స్టార్టింగ్. మీ అందరికీ ఓపెన్గా లాస్ట్ మీటింగ్లో కూడా మనం చెప్పాం, లాస్ట్ పుట్టినరోజులో కూడా చెప్పాం. అతను ఒక ఐసు బండితో వచ్చాడు. ఐసు బండి వేసుకుంటూ వచ్చి చదువు అనేది చేతిలో ఉంది కాబట్టి విద్య అనేది, ఆ నాన్నగారు కూడా మన గాంధీ బొమ్మ దగ్గర కూడా ఆయన కూడా మిక్చర్ బండి వేసుకుంటూ ఆయన ఇచ్చేస్తూ ఆయన వారసత్వం పొందినటువంటి సత్యబాబు కూడా మంచి గౌరవప్రదంగా కూడా వచ్చి ఐసు బండి వేసుకొని ఎప్పుడు గర్వంగా ఉండేవాడు కాదు. అతని యొక్క పనితీరు కానీ అతని యొక్క పద్ధతులు కూడా నచ్చి కూడా నేను కూడా ఎప్పుడు కూడా సత్యబాబును ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి, ఉన్నతమైన పొజిషన్లో చూడాలని చెప్పి కూడా నేను ఎప్పుడు కూడా సత్యబాబును ఒక గౌరవప్రదంగా చూడడం జరిగింది. నా గౌరవాన్ని భంగం రాకుండా కూడా ఈరోజు సత్యబాబు చక్కగా కూడా నా గౌరవం కాపాడి ఈరోజు ఇంతమంది ఆత్మీయతో సమావేశం ఈ రోజుని ఈ పుట్టినరోజుకి వచ్చారంటే అతని యొక్క ఎంత పెరుగుదల అన్నదాన్ని మీ జనాలు చూసి ఈరోజు నేను చెప్పొచ్చు. చేసుకోవాలని బళ్ళు, తోపుడు బళ్ళు వర్క సంఘం, మన మిక్చర్ బళ్ళు వర్క అయిన మరి మనస్ఫూర్తిగా మరి నూతన శుభాకాంక్షలు చెప్తున్నాం. పరిస్థితి కాదు, నా తల్లి పనులు కూడా ఏ రోజు పడుచుకోలేదు. చాలా బాధపడ్డాం, ఎన్నో బాధపడ్డాను. ఇదే రాజమండ్రి నా భార్య నా కోసం కొవ్వూరు పిచ్చేకి దూకేయడానికి వెళ్ళిందండి. ఇలా ఎన్నో బాధపడ్డాను నాతోటి. అలా పడినప్పుడు బాక్స్ అన్న గారు పరిచయం నాకు. వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు చేసుకున్న బట్టలు కూడా సరిగ్గా చిరిగిపోయిన బట్టలు అండి. చిరిగిపోయిన బట్టలు అంటే బయటకు పొమ్మని చెప్తారు నాయకులు, కానీ బాక్స్ అన్నయ్య గారి కోసం ఎలా చెప్తాం ఇంకో రకంగా అనుకోవద్దు. నేను చూసిన సన్నివేశం చెప్తాను, పడ్డ బాధ. ఆయన దగ్గరికి వెళ్ళగానే రా తమ్ముడు లోపల రాన్నారు. ఒక చిరిగిపోయిన చొక్కా వేసుకుంటే ఏ దగ్గర బయటకు పోవాలంటాడు. కానీ ఆ టైంలో 2004 సంవత్సరంలో మంచి రేంజ్ ఉన్నాడు బాక్స్ అన్నయ్య గారు. బాక్స్ అన్నయ్య కళ్ళకి కష్టం. ఆ మేడ మీదకి వెళ్తే లోపల రా తమ్ముడు. ఆ రోజు అయితే ఏ రోజు తమ్ముడికి కేకేశారో ఈ రోజు వరకు స్టిల్ ఈ డేట్ వరకు కూడా తమ్ముడు అన్నారు, కానీ ఏ రోజు ఒరే సత్యబాబు కేకలేదు. అంత అభిమానం ఆయన సంపాదించారు. సంపాదించే ఆయనకి
మీద ఉన్న నమ్మకాన్ని ఏ రోజు కూడా ఒమ్ము చేయని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నారండి.